వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎఫ్ఐ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం తండేల్ మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తండేల్ మూవీ గురించి మాట్లాడుకునే ముందు డిఎస్పి గురించి అయితే మాట్లాడుకోవాలన్నమాట. మీరు థియేటర్ నుంచి బయటికి రాగానే ఆ సాంగ్స్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తప్ప మీకు ఏం వినిపించదు. స్టోరీ కన్నా ఇది అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. సింగిల్ హ్యాండెడ్‌లో అయితే హ్యాండిల్ చేసేసాడనమాట ఈ మూవీని. ఒక వేరే లెవెల్‌కి అయితే తీసుకెళ్ళాడు. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోటైతే ఎస్పెషల్లీ సాంగ్స్ అయితే అన్నిటికన్నా అన్నీ బాగున్నాయి. అండ్ చాలా రోజుల తర్వాత అయితే డీఎస్‌పీ కమ్‌బ్యాక్ అయితే చూస్తున్నామనమాట. అండ్ ఇప్పుడు మూవీ విషయానికి వచ్చేసరికైతే మీకు ఆల్రెడీ అందరికీ స్టోరీ తెలిసిందే. అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా మెయింటైన్ చేశారనమాట. అండ్ మనకు తెలిసిన స్టోరీయే కానీ కొంచెం డిఫరెంట్‌గా అయితే చూపిచ్చారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సాయి పల్లవి, నాగ చైతన్య యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ నాగ చైతన్య ఒక జైల్ సీన్ ఉంటదనమాట కరాచీలో. అదైతే అక్కడైతే సీన్ మాత్రం గూస్ బాంబ్స్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటది అక్కడ. ప్రొడక్షన్ వాల్యూస్ బై గీతా ఆర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకొంచెం కొన్ని సీన్స్‌లలో ఇంకొంచెం ఎఫెక్ట్ పెట్టాల్సింది అనిపించింది. అండ్ ఆర్ట్ వర్క్ ఇది కూడా బాగుంది. కానీ అంత రియలిస్టిక్‌గా అయితే అనిపించదు. మనం ఎక్కువ కనెక్ట్ అయిపోం అనమాట ఈ సినిమాకి. సో ఓకేస్‌గా అయితే ఉంటదనమాట. నెగెటివ్స్ విషయానికి వచ్చేసరికైతే ఇనిషియల్‌గా అయితే కొంచెం సెటప్ అయితే తీసుకున్నారు. బట్ అక్కడక్కడైతే డల్ అవుతదనమాట మూవీ. ఒక మంచి డీసెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు. వన్ టైమ్ వాచబుల్ మూవీ. అండ్ అందరూ చూడొచ్చు. అండ్ ఫ్యామిలీతోని కూడా వెళ్ళొచ్చు. పర్లేదు, బాగుంది. సాయి పల్లవి యాక్టింగ్ అయితే చాలా ప్లస్ పాయింట్ అయిందనమాట ఈ మూవీకి. అండ్ డైరెక్టర్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా తీయాల్సింది. ఆ స్క్రీన్ ప్లే అవి కొంచెం టైట్ చేయాల్సింది. అండ్ లాస్ట్‌లో ఒక సాయి పల్లవి డైలాగ్ అయితే ఉంటదనమాట. అక్కడ కన్వర్జేషన్ అంతేం అనిపియలేదు లాస్ట్‌లో క్లైమాక్స్‌లో. అండ్ సినిమా బయటికి రాంగానే మీకు ఫీల్ అనేది ఉండదనమాట. ఒక మంచి సినిమాకి ఒక మంచి ఫీల్‌తోని బయటకొస్తాం గదా! ఇది అలా అనిపిచ్చలేదు నాకు మాత్రం. సో మీరు మూవీ చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ ఎస్పెషల్లీ డీఎస్‌పీ మూవీ అని చెప్పుకోవచ్చు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోయా, రేటింగ్స్ కదా! అండ్ 5కి నేను ఇచ్చేది వచ్చేసరికైతే 2.85. సో మీ రేటింగ్ ఎంత ఇస్తారో కామెంట్ చేసేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్.